హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి భిన్నాల కూడిక. భిన్నాల కూడిక అసలు భిన్నం అంటే ఏడు చూద్దాం. సో భిన్నం అంటే ఒకసారి మనం ఆల్రెడీ ఇంతకు ముందే క్లాసులను మనం చెప్పుకున్నాం. భిన్నం అంటే మొత్తంలోని ఒక తీసుకునే భాగాల్ని సూచిస్తుంది. సో భిన్నానికి జనరల్ గా ఎలా సూచిస్తారు? ఏ బై బి అని చూస్తారు. సో ఏ బై బిలో ఏని లవము అంటారు, బిని హారము అంటారని ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం. సో లవం అంటే మనం తీసుకున్న భాగాలు, తీసుకోబోతున్న భాగాలు. హారం అంటే మొత్తం భాగాల్ని హారము అంటారు అనమాట. ఓకే, ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి భిన్నాలను కలపడం. సో మనం భిన్నాల్ని కలిపే ముందు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆ ఇచ్చిన భిన్నాల యొక్క హారాలు సమానంగా ఉన్నాయా లేకపోతే వేరువేరుగా ఉన్నాయా అనేది మనం ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. సో హారాలు సమానం, ఇందులో మనకు రెండు కేసులు ఉంటాయి. హారాలు సమానంగా ఉండడం ఒకటి, నెక్స్ట్ హారాలు వేరువేరుగా ఉండడం ఒకటి అన్నమాట. సో ఫస్ట్ మనం హారాలు సమానంగా ఉన్న భిన్నాలని ఎలా కలపడమో చూద్దాం ఒకసారి. సో హారాలు కనుక సమానంగా ఉన్నట్లయితే మనం ఏం చేస్తామంటే అట్లా హారాన్ని అలా వదిలేసి లవాలను కలిపితే మనకు సరిపోతుంది అనమాట. సపోజ్ ఉదాహరణకి 4/5 ప్లస్ 2/5. ఇక్కడ చూసినట్లయితే హారాలు అనేవి సమానంగా ఉన్నాయి. సో దీనికి ఏం చేయాలి? మనం హారం అనేది అలా రాసేసుకుని మనం లవాలను కలపాలన్నమాట. అంటే 4 + 2 = 4 + 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 6/5. ఓకే, ఇంకొక ఉదాహరణ చూద్దాం. 2/9 ప్లస్ 5/9. ఇలా చూసినట్లయితే ఇక్కడ కూడా హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి సో హారాన్ని యాజ్ టీజ్ గా రాసుకుని పైన ఉన్న రెండింటిని కలుపుతాం. 2 + 5 దట్ ఈజ్ ఈక్వల్ 2 + 5 7 7/9. ఓకే, హారాలు సమానంగా ఉంటే ఏం చేయాలి? హారాన్ని అలా రాసుకుని పైన ఉన్న లవాల్ని కలిపితే సరిపోతుంది. ఓకే, నోట్ పాయింట్ ఏంటంటే ఏ భిన్నాలైతే హారాలు సమానంగా కలిగి ఉంటాయో, వాటిని మనం సజాతి భిన్నాలు అంటాం అన్నమాట. ఏమంటాం? సజాతి భిన్నాలు. హారాలు సమానంగా ఉన్న భిన్నాల్ని సజాతి భిన్నాలు అని అంటారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తున్నట్లయితే 3/6 2/6 ఇక్కడ హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఈ రెండు భిన్నాలను ఏమంటారు? ఒకదానికొకటి సజాతి భిన్నాలు అని అంటారు అనమాట. అలాగే ఇక్కడ 3/8 5/8 ఉన్నాయి. సో ఇవి ఒకదానికొకటి సజాతి భిన్నాలు అవుతాయి అనమాట. అంటే హారాలు సమానంగా ఉండే భిన్నాలు ఏమంటాం? మనం సజాతి భిన్నాలు అనే అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ హారాలు వేరువేరుగా ఉంటే, సో హారాలు వేరువేరుగా ఉంటే వాటి సంకలనం ఎలా చేయాలనేది చూద్దాం అనమాట. సో కొన్ని భిన్నాలకి మనకి హారాలు వేరువేరుగా ఉంటాయి అనమాట. సో ఇలాంటి వాటికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆ వేరువేరుగా ఉన్న హారాల యొక్క కాసాకు కట్టాలన్నమాట. సో ఫస్ట్ మనం కాసాకు కట్టాలి. ఆ రెండు హారాలకి కాసాకు కట్టి సో ఆ కాసాకు అనుగుణంగా ఆ భిన్నం యొక్క హారం కాసాగా అయ్యేలాగా మనం ఆ భిన్నాల్ని మార్చాలన్నమాట. తర్వాత సజాతి భిన్నాలు కలిపినట్టే హారాన్ని అలాగే రాసేసుకుని పైన ఉన్న లవాన్ని కలిపితే సరిపోతుంది అనమాట. సో కొన్ని ఉదాహరణల ద్వారా చూద్దాం, మనకు ఒక అవగాహన అనేది రావడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 3/7 ప్లస్ 2/5 అనేవి రెండు ఉన్నాయన్నమాట. ఫస్ట్ మనం ఈ హారాలు అనేవి వేరుగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వీటికి మనం కాసాకు కట్టాలి. 7కి 5కి కాసాకు కట్టినట్లయితే ఏమవుతుంది? 7కి 5కి కాసాకు, ఈ రెండింటి మధ్యలో మనకి సామాన్య గుణిజన ఉందా? లేదు కాబట్టి రెండు మల్టిప్లై చేసేయడమే. 7 × 5 = 35. సో 35 అనేది కాసాకు అయింది. అంటే ఇప్పుడు 3/7 35 హారం అయ్యేలా చేసుకోవాలి. అంటే ఎలాగ వస్తుంది? 7ని 5తో గుణిస్తే 35 అవుతుంది కాబట్టి 5తో గుణించి 5తో భాగించాలన్నమాట. therefore 3 5s ఎంత? 15, 7 5s 35. సో మనకు 35 హారం అయిందా లేదా? అలానే 2/5 కూడా. సో 2/5ని హారం 35 వచ్చేలాగా ఎలా చేయగలము అంటే 7తో గుణించి 7తో భాగిస్తే మనకు హారం 35 అయిపోతుంది. అంటే 2 7s 14, 5 7s 35. సో అప్పుడు వీటిని మనం సంకలనం చేస్తే సరిపోద్ది. వీటిని దీన్ని అంటే 15/35 ప్లస్ 14/35 therefore 29/35. సో ఈ విధంగా వేరు హారాలున్న భిన్నాల్ని ఈ విధంగా మనం సంకలనం అనేది చేయాలన్నమాట. ఇంకొక ఉదాహరణ
6/7 ప్లస్ 5/8. సో ఇక్కడ కూడా హారాలు వేరువేరుగా ఉన్నాయి. అలాగే ఫస్ట్ ఇట్లా కాసాగు కట్టాలి. 7కి 8కి కాసాగు ఏంటి? సో కాసాగు ఈజ్ ఈక్వల్ టు 7కి 8 కాసాగు, ఈ రెండింటి మధ్య సామాన్య గుణిజాలు లేవు కాబట్టి 7 to 8 ఈజ్ ఈక్వల్ టు 56 అనేది మనకు కాసాగు అవుతుంది. ఇప్పుడు 6/7 మనం ఎలా మార్చుకోవాలి? 56 అనేది హారం గుణిజాలు మార్చుకోవాలంటే దేంతో గుణించాలి? 8 తో గుణిస్తే మనకి 56 అనేది కాసాగు అవుతుంది. కాబట్టి 8 6 48, 7 8 56. సో గుణిస్తాం అనేది పైన కింద ఒకే నెంబర్ తో గుణిస్తే మనకు అబ్బాయి యొక్క వాల్యూ మారదు కాబట్టి మనం పైన కింద ఒకే నెంబర్ తో గుణిస్తున్నాం అనమాట. అలానే 5/8 ని 56 హారం వచ్చేలా గుణించాలంటే 7 తో గుణించి భాగిస్తే మనకి 56 అనేది రావస్తుంది. అంటే 5 7 35, 8 7 56. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి సరిపోతుంది. అంటే 48/56 ప్లస్ 35/56, therefore 83/56. సో ఇదే మనకు ఆన్సర్ అనేది అవడం జరుగుతుంది. హారాలు వేరువేరుగా ఉంటే కనుక మనం వాటి యొక్క ఎల్సిఎం కాసాగు కనుక్కుని ఈ విధంగా మనం సంకలనం అనేది చేయాలన్నమాట. ఓకే, నోట్ పాయింట్. నోట్: ఏ భిన్నాలైతే హారాలు వేరేగా ఉంటాయో వాటిని ఏమంటాం మనం? విజాతి భిన్నాలు అని అనమాట. హారాలు వేరువేరుగా ఉంటే వాటిని విజాతి భిన్నాలు, ఒకదానికొకటి విజాతి భిన్నాలు అని అంటారు అనమాట. ఇక్కడ చూడండి, ఈ రెండు భిన్నాల్లో 1/3 లో 3 అనేది వేరే హారం ఉంది, 2/5 అనేది వేరే హారం ఉంది. కాబట్టి ఈ రెండు ఒకదానికొకటి విజాతి భిన్నాలు అనేది అవడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు భిన్నాలను అసలు మనం ఎందుకు నేర్చుకోవాలి అనేది చూద్దాం. సో అసలు మనం నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం అనమాట. ఫస్ట్ ఆహారాన్ని పంచుకోవడం కోసం ఉపయోగపడతాయి అనమాట. అది ఎలాగంటే ఇందాక మనం చూసుకున్న ఎగ్జాంపులే. నీ దగ్గర 1/4 ఆఫ్ యాపిల్ ఉందన్నమాట. అంటే పావు ముక్క యాపిల్ ఉంది. అలానే నీకు ఇంకొక 1/4 ఆఫ్ యాపిల్ పీస్ ఇచ్చినట్లయితే టోటల్ ఎంత అవుతుంది? మొత్తం ఎంత అవుతుంది? 1/4 ప్లస్ 1/4 ఈజ్ ఈక్వల్ టు, హారాలు సమానంగా ఉంటే సేమ్ రాసుకుని 1 + 1 2. సో 2/4 అంటే 1/2. సో మనకి నీకు ఇచ్చిందంత హాఫ్ పీస్ ఆఫ్ యాపిల్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, అలానే ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ చూసుకుంటే 1/6 ఆఫ్ కేక్ తిన్నావు నువ్వు ఆల్రెడీ, ఈ స్నేహితుడికి 2/6 అనేది ఇచ్చారు. సో టోటల్ కావాలంటే 1/6 ప్లస్ 2/6. ఇక్కడ హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి లవాలు కలిపాడు. 1 + 2 ఈజ్ ఈక్వల్ టు 3/6 అంటే 1/2. ఓకే, 1/2 అనేది వెళ్తుంది. 3 1 3, 3 2 6. దానివల్ల వచ్చింది అనమాట. సో ఈ విధంగా కూడా మనకి భిన్నాల కూడిక అనేది మన ఆహారాన్ని పంచుకోవడంలో ఎంత పార్ట్ అనేది మనం తీసుకున్నాం అనేది తెలపడానికి కూడా మనకి ఈ భిన్నాల కూడిక అనేది ఉపయోగపడుతుంది అనమాట. అలానే సమయాన్ని లెక్కించడానికి, సో సమయాన్ని లెక్కించే సమస్యలు తెలుసుకోవడానికి కూడా మనకి ఈ భిన్నాల కూడిక అనేది ఉపయోగపడుతుంది అనమాట. అది ఎలాగంటే, నీవు క్రికెట్ ఆడుతున్నావు నువ్వు ప్రతిరోజు కొంత టైం క్రికెట్ ఆడుతున్నావు. సో మార్నింగ్ ఎంత ఆడావు? మార్నింగ్ 3/4 ఆఫ్ అన్ అవర్ ఆడావు అనమాట. 3/4 ఆఫ్ అన్ అవర్. సో ఈవినింగ్ ఎంత ఆడావు? 1/4 ఆఫ్ అన్ అవర్ ఆడావు అనమాట. సో ఈవినింగ్ అవర్ లో పావు గంట ఆడావు, పొద్దుట పావు గంట ఆడావు. సో టోటల్ ఎంతసేపు ఆడుతున్నావు రోజు నువ్వు అంటే 3/4 ప్లస్ 1/4 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ హారాలు సమానం ఉన్నట్టు హారాల మౌంట్ రాసుకుని 3 + 1 4. సో 4 అనుకోండి, ఎంత లేకపోతే 1. సో నువ్వు రోజు 1 అవర్ అనేది ఆడుతున్నావు అనమాట. సో ఈ విధంగా కూడా మనం ఎంత టైం అనేది ఒక యాక్టివిటీ మీద స్పెండ్ చేస్తున్నాం అనేది తెలియడానికి కూడా మనకి సో ఈ భిన్నాల కూడిక అనేది మనకి నిత్య జీవితంలో ఉపయోగపడుతుంది అనమాట. అలానే ప్రయాణానికి సంబంధించిన లెక్కలు చేయడానికి కూడా, అంటే సపోజ్ నువ్వు ఒక బండి డ్రైవ్ చేస్తున్నావు, బైక్ డ్రైవ్ చేయడం అలవాటు ఉంది నీకు. సో మార్నింగ్ నువ్వు 1/4 కిలోమీటర్ డ్రైవ్ చేసావు, ఈవినింగ్ 1/4 కిలోమీటర్. సో టోటల్ ఎంత? 1/4 ప్లస్ 1/4
ఈజ్ ఈక్వల్ టు 1/2 కిలోమీటర్, అంటే రోజుకు ఒక 1/2 కిలోమీటర్ అనేది నువ్వు బండి డ్రైవ్ చేస్తున్నావు అనమాట. సో ఈ విధంగా మనం ఎంతసేపు అనేది ఒక యాక్టివిటీ మీద ఉన్నామో తెలుసుకోవడానికి కూడా మనకి ఈ ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే భిన్నాల కూడిక అనేది మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇవి మనం తప్పనిసరిగా నేర్చుకుంటే మనం మన నిత్య జీవితంలో మనం ఆ సమస్యల్ని తేలిగ్గా చేయగలుగుతాము. ఓకే, సో ఈ భిన్నాల కూడిక అనే టాపిక్ కూడా మీకు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో మీకు మా వీడియోలో కంటెంట్ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాను. అలానే నేను కింద క్విజ్ ఇవ్వడం జరిగింది. సో ఈ క్విజ్ మీరు చేసినట్లయితే మీకు ఈ టాపిక్ ఎంత అర్థమైంది అనేది కూడా మీకు తెలుసుకునే వీలు ఉంటుంది అనమాట. అలానే ఈ PDF మొత్తం నేను డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది, దాన్ని మీ అవసరాల కోసం వాడుకోవచ్చు. సో మరలా కొత్త టాపిక్ తో నేను మరలా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్.